నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు హుహు. సిగరెట్లనేవి ప్రతి ఒక్కరికి యూత్‌లో చాలా ఫ్యాషన్‌గా మారిపోయింది. హుహు. అది ఇప్పుడు షుగర్ పేషెంట్‌కి ఒకవేళ సిగరెట్ అలవాటు బాగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అసలు? ఇప్పుడు మీరన్నారు సిగరెట్ అనేది ఫ్యాషన్ అయిందని. అసలు సిగరెట్ ఫ్యాషన్ ఎందుకయిందని మనం ఆలోచించాలనమాట. అసలు సిగరెట్ తాగకూడదని మనం ప్రతిసారి వింటూనే ఉంటాం. ఉదయం నుంచి అది టీవీ ఛానల్స్ కావచ్చు, సినిమాకెళ్ళినప్పుడు ఫస్ట్ స్లైడ్ షో పడుతుంటుంది. రాహుల్ ద్రావిడ్ వచ్చి చెప్తారు. క్యాన్సర్స్ గురించి చెప్తుంటారు. కానీ ఇన్‌స్పైట్ ఆఫ్ దట్ వై మెనీ పీపుల్ ఆర్ స్మోకింగ్. మెయిన్ దాని గురించి ఆలోచిస్తే ఒత్తిడి తగ్గించుకోండి. ఏం ఒత్తిడి? మానసిక ఒత్తిడి. చాలామంది మాకేం స్ట్రెస్ లేదంటారు కానీ ఎవరైనా సిగరెట్ తాగుతున్నారంటే దట్ ఈస్ ఏ స్టిమ్యులెంట్. స్టిమ్యులెంట్ అంటే మనం ఏదన్నా కొంచెం అలజడికి గురైనామనుకోండి, మానసిక ఒత్తిడికి గురైనామనుకోండి, దాని నుంచి అది కొంచెం కొంతసేపు ఉపశమనం ఇస్తుందనమాట. ఒక అరగంట కావచ్చు, గంట కావచ్చు డిపెండింగ్ అపాన్ దేర్ స్టేటస్. సేమ్ అది కాఫీలో జరగవచ్చు, టీలో జరగవచ్చు. చాలామంది కాఫీ, టీలు తాగుతుంటారు. ఎందుకు తాగుతుంటారంటే కాఫీ, టీ తాగినప్పుడు కొంచెం సేపు ఉత్తేజితంగా ఉంటుంది. అంటే బ్రెయిన్ ఫ్రీ అయినట్లు ఉంటుంది. సో, వీటిలన్నిటిని మెడికల్ టర్మినాల్లో సైకో స్టిమ్యులెంట్స్ అంటాం. స్టిమ్యులెంట్స్ అన్నప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే, మనం వాటిని తీసుకున్న తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అవుతాం అనమాట. ఈ స్మోకింగ్ అయినా, ఒక టీ అయినా, కాఫీ అయినా ఏదైనా సరే అవి సైకో స్టిమ్యులెంట్స్ గ్రూప్‌కి చెందుతాయనమాట. అంటే వాటిని తాగిన తర్వాత కొంచెంసేపు వరకు మనకు ఉత్తేజితంగా ఉంటుంది. ఒక అరగంట తర్వాత తగ్గుతుందనమాట. సో, ఎందుకు తాగుతున్నారని మనం దాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే మనం స్ట్రెస్‌గా ఉన్నప్పుడు గానీ, లేదు కొంచెం మనం డల్ అనిపించినప్పుడు అవి తాగినప్పుడు బావుంటుంది. కానీ వీ హావ్ టు చూజ్ లెస్సర్ ఈవిల్ అమాంగ్ దెమ్. అంటే ఏదైతే తక్కువ హార్మ్ కాజ్ చేస్తుంది. సో, మనకే చాయిస్ ఇచ్చారనుకోండి, మీరు కాఫీ తాగుతారా? టీ తాగుతారా? స్మోక్ చేస్తారంటే లెస్సర్ ఈవిల్. కాఫీ, టీ తీసుకోవచ్చు. సో, ఎన్ని కాఫీ, టీ తీసుకోవచ్చు అనేది షుగర్ అంటే డయాబెటిక్స్ ఉన్నోళ్ళు దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. డిపెండింగ్ అపాన్ ది షుగర్ క్వాంటిటీ అనమాట. కాకపోతే స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. స్మోకింగ్ డేంజరస్ అని ఎందుకు అనుకుంటారంటే చాలామంది, అది అందరికీ తెలుసు. దాంట్లో రకరకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి. కానీ అపోహ ఏందంటే దాంట్లో ఒక నికోటిన్ ఉంటుంది. నికోటిన్ వల్ల క్యాన్సర్స్ వస్తాయనుకుంటారు కానీ నికోటిన్ వల్ల రాదు. నికోటిన్ అనేది అడిక్షన్ కాజింగ్ ఏజెంట్ అనమాట. అది మామూలు మన పొగాకుల్లో ఉంటుంది. దాంట్లో కొన్ని వేల రకాల క్యార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటుంది. సో, ఏ రూపంలో తాగినా, అది చుట్టగా తాగినా సరే, సిగరెట్‌కి తాగినా సరే, అంటే మనం ఇంతకుముందు పాన్ పరాగు మాణిక్యం చేసుకుంటున్నా సరే, ఏదైనా సరే, అది ఆ పొగాకు అనేది లోపలికెళ్ళిన తర్వాత రకరకాల వ్యాధులకు కారణం అవుతుంటుంది. అది కేవలం లంగ్ క్యాన్సరే కాదు, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు. కొన్నిసార్లు అది బ్లడ్ స్ట్రీమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ప్యాంక్రియాస్ క్యాన్సర్ అంటారు. ప్యాంక్రియాస్‌కి వచ్చే క్యాన్సర్ కావచ్చు, బ్లాడర్ క్యాన్సర్ అంటే యూరినరీ బ్లాడర్, మూత్రాశయ క్యాన్సర్‌లు కావచ్చు, ఇటువంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి డయాబెటిక్స్ పేషెంట్స్ కాకుండా అందరికీ మేము చెప్పేదేంటంటే స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ది గ్రేవెస్ట్ మిస్టేక్స్ అవర్ హ్యూమన్ రేస్ ఈస్ డూయింగ్. కాబట్టి దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయమనే చెప్తాం. బట్ దట్ ఈస్ ఎ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ. సో, దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హ్యూమన్ వల్నరబిలిటీస్ అనమాట. కాబట్టి అందరూ ఎవరికోళ్ళు గ్రహించుకోవాలి. కంపేర్ టు హుహు. మందు తాగడం మీద సిగరెట్స్ అనేవి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు కదా సార్? ఇది చాలా ట్రిక్కీ క్వెషన్ అమ్మా. అమాంగ్ యువర్ 2 ఎనిమీస్ విచ్ వన్ ఈస్ బెటర్ అనేది. ఎనిమీస్ అన్న తర్వాత 2 శత్రువులే. ఓకే. అంటే చంపే శత్రువు ఉండొచ్చు, కాళ్ళు నరికేసే శత్రువు ఉండవచ్చు. సో, చంపే శత్రువు బెటరా? కాళ్ళు నరికేసే శత్రువు బెటర్ అంటే ఎట్లా చెప్పగలం? ఇది కూడా అదే అనమాట చెప్పడం. స్మోకింగు డేంజరస్సే, ఆల్కహాలు డేంజరస్సే. కానీ ఇమ్మీడియేట్ డేంజరస్ అనేది ఎప్పుడు అంటే ఆల్కహాల్ అనేది మన ఇన్హిబిషన్స్‌ని దాన్ని తగ్గిస్తుందనమాట. కాబట్టి ఆ టైంలో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో తెలీదు. అది వెంటనే ఇమ్మీడియేట్‌గా డేంజర్ అవుతుంది కొంతమందిలో. స్మోకింగ్ అలా కాదు. ఎందుకంటే అది వన్ ఆఫ్ ది సోషల్ హ్యాబిట్స్ అయిపోయింది కాబట్టి మీరన్నట్లు. సో, స్మోక్ చేస్తున్న వల్ల పక్కనోళ్ళకి ఇబ్బందనమాట. అంటే ఎవరికైతే అలవాటు లేదో గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఈ ఆస్మా ఇటాటివన్నీ వీళ్ళలో ఎక్కువ ఉంటుందనమాట అది. సో, మనం అందరిని దృష్టిలో పెట్టుకొని రెండింటిని అవాయిడ్ చేయడం మంచిది. అది ఆల్కహాల్ ఇంటేక్ అయినా సరే, స్మోకింగ్ అయినా సరే. ఇప్పుడు హుహు. ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, హుహు. వాళ్ళు సిగరెట్ తాగట్లేదు. హుహు. కానీ పక్క వాళ్ళకి లేదు. హుహు. వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు. హుహు. అయినా సరే షుగర్ పేషెంట్స్‌కి ఇంపాక్ట్ ఉంటదంటారా సార్ అది పీల్చడం వల్ల? డెఫినెట్‌గా అమ్మా. దాన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒకాయన సిగరెట్ తాగుతున్నారనుకోండి. ఆయన 10 సిగరెట్లు తాగితే వాళ్ళ భార్య 5 సిగరెట్లు కాల్చినట్లు. ఓకే. పిల్లలు కూడా ఒక 4, 5 సిగరెట్లు కాల్చినట్లు. వాళ్ళలో మోస్ట్ డేంజరస్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే పిల్లలకనమాట. ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని సిగరెట్లు తాగుతున్నారో అది మొత్తం ఇల్లంతా వ్యాపించుతుంది. సో, వ్యాపించిన తర్వాత ఏమవుతుంది? డెఫినెట్‌గా వాళ్ళ భార్యో, పిల్లలో వచ్చినోళ్ళు ఎవరో ఒకరు పీల్చుకోవాల్సిందే. ఆయన ఒకసారి పీల్చగలిగితే వీళ్ళు 5 సార్లు, 6 సార్లు పీల్చగలుగుతారు దాన్ని. సో, ఎక్కువ పిల్లలు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి స్టడీస్‌లో కూడా గమనించిందంటే ఎవరింట్లో అయితే సిగరెట్లు ఇటువంటి ఎక్కువ స్మోక్ చేస్తుంటారో, పొగాకు వాడతారో వాళ్ళ పిల్లలు ఎక్కువ కాలం వాళ్ళకి ఆస్మా వస్తుంటుంది. బ్రాంకైటిస్ అంటారు. అదొకటి లంగ్ క్యాన్సర్స్ ఈ రిస్క్ ఉంటుంది. ఓకే. సో, ఇది మనం గ్రహించుకోవాలి.